రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన స్త్రీ ప్రవేశించి 2 చేతులు లేని ఓ వ్యక్తి పక్కన తన సీటు ఉండడం చూసి కూర్చోడానికి సందేహించింది. అందమైన స్త్రీ ఎయిర్ హోస్టెస్ ని పిలిపించి, నేనిక్కడ కూర్చోలేను, వేరే సీట్ ఏదైనా ఉంటే చూడగలరా అని అడిగింది. మేడం, దయచేసి కారణం తెలుసుకోవచ్చా అనింది ఎయిర్ హోస్టెస్. ఇలాంటి వారంటే నాకు అసహ్యం, వారి పక్కన కూర్చొని ప్రయాణం చేయడం నాకంత సుఖంగా ఉండదు అంది ఆ అందమైన స్త్రీ. అందంగా నాగరికంగా కనిపిస్తున్న ఆ స్త్రీ నోటి నుంచి ఇలాంటి మాటలు వెలువడ్డం అక్కడున్న వాళ్ళకందరికీ ఆశ్చర్యం కలిగించింది. అందమైన స్త్రీ మళ్ళీ, నాకు ఈ సీట్ వద్దు, మరో సీట్ చూడండి అంటూ డిమాండ్ చేసింది. కొద్దిసేపు ఓపిక పట్టండి, నేను ఎక్కడైనా వేరే సీట్ ఏదైనా ఉందేమో చూసొస్తాను. చూస్తే ఎక్కడా దొరకలేదు. ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి, మేడం, ఈ ఎకానమీ క్లాస్లో సీట్లన్నీ నిండిపోయాయి, ఎక్కడా ఖాళీ లేదు, అయినా మా కెప్టెన్తో మాట్లాడి వస్తాను, మీ కంఫర్టే మాకు ముఖ్యం అంటూ వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత, మేడం, మీ కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ఈ విమానం మొత్తంలో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ సీటు ఖాళీగా ఉంది. మా వాళ్ళతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం. ఒక ఎకానమీ క్లాస్లోని వ్యక్తిని ఫస్ట్ క్లాస్లోకి పంపించడం మా కంపెనీ చరిత్రలోనే మొదటిది. అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ఎయిర్ హోస్టెస్ ఆమె పక్క సీట్లో ఉన్న వ్యక్తితో, సార్, దయచేసి ఎకానమీ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి రాగలరా? ఒక సంస్కారం లేని వ్యక్తి పక్కన కూర్చుని ప్రయాణం చేసే దుర్గతిని మీకు తప్పించాలనుకుంటున్నాం అనింది. ఎయిర్ హోస్టెస్ మాటలు విన్న అందరూ ఆనందంతో చప్పట్లతో ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. అందమైన స్త్రీ మొహం పాలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడి, నేనొక మాజీ సైనికుణ్ణి, కాశ్మీర్ బార్డర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా 2 చేతులు కోల్పోయాను. మొదట ఈ మాటలు విన్న తర్వాత, ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని పణంగా పెట్టింది అని అనిపించింది. కానీ మీ అందరి స్పందన చూశాక దేశం కోసం నా 2 చేతులు కోల్పోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, గర్వపడుతున్నాను కూడా అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య అతను ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయాడు. ఆ అందమైన స్త్రీ 2 సీట్లలో ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది. అందం అంటే కంటికి కనిపించే ముఖంలోనూ మేనులోనూ ఉన్నది కాదు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావాలు ఉన్న మంచి మనస్సులో ఉంటుంది. గుడ్ లక్.